జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ సెక్షన్కి అసెంబ్లీకి రాకపోతే పులివెందులలో ఉప ఎన్నిక జరుగుతుందా? ఇదే ఇప్పుడు రాష్ట్రమంతా చర్చ. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై అమ్మంటి రాంబాబు ఆయన ప్రశ్నించడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ గారు అసెంబ్లీకి రాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను అసెంబ్లీకి రానన్నాడు. అప్పుడు ఉప ఎన్నిక జరిగిందా అని ప్రశ్నించాడు. మొన్న 2019 తర్వాత చంద్రబాబు నాయుడు బోరున ఏడుస్తూ అసెంబ్లీ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు కుప్పంలో ఉప ఎన్నిక జరిగిందా అని అమ్మంటి రాంబాబు ప్రశ్నించడం జరిగింది. మరి కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటున్నారా? కక్ష సాధింపు చర్యల్లో భాగమేనా ఇది? అసలు ఎలా కక్ష సాధింపు చేస్తారో మేము కూడా చూస్తాం, అసలు ఏం జరుగుతుందో మేము చూస్తాము అంటూ అమ్మంటి రాంబాబు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇంతకీ పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందా రాదా అనే ప్రశ్న రాష్ట్ర ప్రజలందరిలో కూడా చర్చనీయాంశం అయింది. ఇంతకీ వచ్చే అసెంబ్లీ సెక్షన్కి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా? ఎందుకు రానంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాను, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆయన అంటున్నాడు. ప్రతిపక్ష హోదా మేము ఇవ్వము, మీకు ప్రతిపక్ష హోదా లేదు అని అధికార కూటమి పార్టీ అంటున్నది. ఇంతకీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని అంటే ఏం ఉండాలి అంటే మినిమం సీట్లు 18 సీట్ల కన్నా మించి అసెంబ్లీలో ఉంటే అతనికి ప్రతిపక్ష హోదా వస్తుంది. 1/3 వంతు ఉండాలి యాక్చువల్గా వచ్చేది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఉన్నాయి. వైసీపీ నాయకులు అనేది ఏమిటంటే 40% ఓట్లు వచ్చిన పార్టీగా మీరు గుర్తించాలి. 40% ఓట్లు ఏ పార్టీకి కూడా రాలేదు. టీడీపీకి కూడా బహుశా 39% ఏమో వచ్చాయి. 3 పార్టీలు కలిస్తే మీరు అధికారంలోకి వచ్చారు. 3 పార్టీలు కలవకుంటుంటే ప్రజలు మాకే ఓట్లు వేశారు, మేమే గెలుచుండేవాళ్ళం అని ప్రతిపక్షం అంటూ ఉంది. అంటే ఓటింగ్ శాతాన్ని చూసి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాకు టైం కేటాయించడం జరుగుతుంది, మేము ప్రజా సమస్యలపై మాట్లాడగలుగుతాము, ప్రతిపక్ష హోదా లేకపోతే మేము అక్కడికి వచ్చినా వేస్టే అవుతుంది, మేము వచ్చినా కానీ మాకు టైం అనేది కేటాయించరు, అలాంటప్పుడు అసెంబ్లీకి మేము ఎందుకు రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి మరియు వైసీపీ నాయకుల యొక్క ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు గారిని ఈ వీడియో ద్వారా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ఒక ప్రతిపక్షం అనేది ఉండాలి. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ మొదటి 2 స్థానాల్లో ఆ 2 ఉన్నాయి. తర్వాత వైసీపీ ఉంది. బీజేపీ పార్టీ కూడా కూటమి పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకుని ఉంది. ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ పోషించాలి, ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ పవన్ కళ్యాణ్కి అధికారం పైన మోజు కానీ ప్రజలపైన ఆయనకు మోజు ఉండదు, ప్రజా సమస్యలపై ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన టార్గెట్ అంతా అధికారమే. సెకండ్ పార్టీగా నిజాయితీగా అయితే పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా ఆయన తీసుకుని ప్రజా సమస్యలపై చర్చించాలి. కానీ ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజా సమస్యలపైన ఆయన ప్రతిపక్ష హోదా తీసుకోవడానికి ఆయన ఇష్టంగా లేడు అని అర్థమవుతోంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది ఉండాలి, ప్రజా సమస్యలను లేవనెత్తాలి. అలాంటప్పుడు 11 సీట్లు వచ్చినా కానీ 40% ఓటింగ్ వచ్చిన వైఎస్ఆర్సీపీని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అధికార పార్టీకి ఏంటి ఇబ్బంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలనే పంతం తప్ప ప్రజా సమస్యలపై మాట్లాడకూడదు అనేది టీడీపీ పార్టీ అధికార పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావాలి, కానీ ప్రజా సమస్యలపై ఆయన ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే బ్యాక్ బెంచ్లో కూర్చుంటాడు, టైం కేటాయించలేము. కాబట్టి ఆయన గమ్మనే అసెంబ్లీకి వచ్చి కూర్చొని వెళ్తూ ఉండాలి. అదే చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజా సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు, ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు
అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెయ్యాలి అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఈగోలకు పోయి అధికార గర్వంతో ప్రజా సమస్యలు ప్రశ్నించకూడదు అని మీ మనసులో దురుద్దేశాలు పెట్టుకున్న ఓ దురుద్దేశ నాయకుల్లారా, ఓ కౌరవుల్లారా, ప్రజా సమస్యల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపైన మీకు అభిమానం ఉంటే, ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రస్తావించడానికి ఏదో ఒక ప్రతిపక్షాన్ని మీరు ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు ఇష్టం లేనప్పుడు ఆ పవన్ కళ్యాణ్ని కూర్చొని పెట్టండి ప్రతిపక్ష హోదాలో. రెండో సెకండ్ పార్టీ కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ని ప్రతిపక్ష హోదాలో కూర్చొని పెట్టి ప్రజా సమస్యలపైన ప్రస్తావించమని మీరు ప్రతిపక్ష పార్టీ హోదా పవన్ కళ్యాణ్కి ఇవ్వండి. ఇవ్వకపోతే మెడబట్టి బయట గెంటేస్తాము అని అధికారికంగా ఒక లెటర్ ఇవ్వండి. ఆ ఇచ్చే దమ్ము మీకు లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడడు, ఆయన అధికారాన్ని పంచుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. మరి ప్రజా సమస్యలపై ప్రస్తావించడానికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పేంటి అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రాడు అని పులివెందులకు ఉప ఎన్నిక తీసుకొస్తారా? అది మీ ఇష్టం, మీరు ఏమైనా చేయొచ్చు. పులివెందులకు ఉప ఎన్నికే తీసుకురావాలని మీరు అనుకుంటే, గతంలో ఎన్టీఆర్, మొన్న చంద్రబాబు నాయుడు ఎందుకు అసెంబ్లీకి రాలేదో దానికి కూడా కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్ష హోదా మీకు ఇవ్వడానికి ఏం అభ్యంతరమో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష హోదా ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలపై టైం కేటాయించినప్పుడు, ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎందుకు అసెంబ్లీకి రావాలి అన్నదే వైసీపీ నాయకుల యొక్క వాదన. దీనికి సమాధానం మీరే చెప్పాలి.